రాజపురోహితులు గారు, ఎప్పుడైనా తెనాలి రామలింగే విషయం కదపండి, లేదంటే నేను కదపనా? వద్దు వద్దు, నేనే మాట్లాడతాను. అయ్యో, అందరూ మీ దగ్గరకు వస్తుంటే మీరేమో ఎటో చూస్తున్నారేంటి? అబ్బబ్బా, మాట్లాడతాను, ఇప్పుడే మాట్లాడతాను. మీరు మాట కదపండి అంతే, తర్వాత చూడండి, నేను వెంటనే రెండోది అందిస్తాను. రామలింగయ్యకి ఉరి శిక్ష పడకపోతే నేను విజయనగరం చుట్టూ 200 ప్రదక్షిణాలు చేస్తాను, అది కూడా వెనక్కి చూస్తూ. లేవండి ఇంకా. మహారాజా. ఏమిటి రాజపురోహితులు గారు? మహారాజా, నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చెప్పండి. ఈ రామలింగయ్య పాపి. ఇతను ఓ తపస్వి సాధుని హత్య చేశాడు మహారాజా. అవును మహారాజా. రామలింగయ్య, ఏమిటి మేము వింటున్నది? అవును మహారాజా, నేను స్వయంగా నా కళ్ళతో అంతా చూశాను. ఇతని కారణంగా ఆ అమాయకుడైన సాధువు ప్రాణాలు పోయాయి. మహారాజా, ఆ సాధువు ప్రాణాలు పోయిన మాట మాత్రం నిజమే. మన రాజ్యంలో ఒక అమాయకుడైన మనిషి హత్య, అది కూడా ఓ బాధ్యత గల వ్యక్తి చేతులారా. దారుణం! క్షమింపరాని అపరాధం చేశావు నువ్వు రామలింగయ్య, దీనికి మన్నింపు లేనేలేదు. కానీ మహారాజా, నువ్వు అపరాధం స్వీకరించావు కదా రామలింగయ్య, ఇక కానీ పోనీలేమి కుదరవు. రామలింగయ్య, నువ్వు చేసిన ఈ పని వల్ల నాకు చాలా దుఃఖం కలిగింది. దీనికి నువ్వు ఎటువంటి శిక్ష అనుభవిస్తావంటే అది చూసేవాళ్ళకే కాక వినేవాళ్ళకి కూడా గుణపాఠం అవుతుంది. మహారాజా, మీ తీర్పు చాలా సరైంది. అవును. ఇంతకీ ఏమి శిక్ష విధిస్తున్నారు మహారాజా? ఏం శిక్ష విధిస్తున్నారు? సేవకులారా, తక్షణమే రామలింగయ్యని అడవిలోకి తీసుకువెళ్లి అతన్ని కేవలం తల బయటికి ఉండేలా భూమిలో కప్పెట్టేయండి. ఆ తరువాత ఏనుగుల చేత అణగిదొక్కించండి. ఇక ఇంతటితో అయిపోయాడు రామలింగయ్య. ఇంకా శిక్ష అనుభవించడం బాకీ ఉందిగా. దానికి ఎంతసేపు పడుతుందిలేండి. రాజుగారి ఆదేశం ప్రకారంగా రామలింగయ్యని అడవిలో తల మాత్రం బయటికి ఉండేలా కప్పెట్టడం జరిగింది. తర్వాత అతన్ని భూమిలో కప్పెట్టిన సేవకులిద్దరూ ఏనుగును తీసుకురావడానికని వెళ్లిపోయారు. ఇదిగో నిన్నే. చప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నది? ఎవరబ్బా? ఇటు నేను ఇక్కడ భూమిలోంచి. నువ్వా? ఎవరు నువ్వు? అసలు నేను ఈ విధంగా భూమిలో ఎవరు కప్పెట్టేశారు? అబ్బే, నన్ను ఎవరూ ఇలా కప్పిపెట్టలేదు. మరి నా వీపు మీద కూడా నీలాగే గూని ఉండేది. ఒక వైద్యుల వారు చెప్పారు, నన్ను నేను ఇలా కప్పి పెట్టేసుకుంటే గూని మాయమైపోతుందని. ఏమిటి నువ్వు చెప్పేది? ఇప్పటికి నేను స్వయంగా కప్పి పెట్టుకుని 24 గంటలైపోయాయి. నువ్వు నన్ను బయటికి తీసావంటే నేను చూసుకోగలుగుతాను నిజంగా నా గూని పోయిందో లేదో. అదా సంగతి. అలాగే ఇప్పుడే నేను బయటకు తీసేస్తాను. త్వరగా. ఒకవేళ నీ గూని మాయమైందంటే నేను ఇలానే చేస్తాను. ఎంత ఆశ్చర్యం, నీ గూని పూర్తిగా మాయమైపోయింది కాదా? మరి ఒక పని చెయ్యి, ఇప్పుడు నన్ను కూడా ఇక్కడ కప్పెట్టేయి. 24 గంటల లోపలే ఉంటే నా గూని కూడా మాయమవుతుంది. అలాగే కానివ్వు. రా, దిగు దిగు.
రా వెళ్ళు. వేయండి మట్టి, వేస్తున్నా. ఇక్కడ కూడా వేయండి. ఆ, వెయ్యి, వెయ్యి, నన్ను కప్పెట్టే. వెయ్యి. ఆ. అవునవును, ఇక 24 అవును, గంటలు 24 తెలిసిందా? గంటలు. అలా ఆ మనిషిని భూమిలో కప్పెట్టి రామలింగయ్య వెళ్ళిపోయాడు. కాసేపటికి ఒక లావుపాటి ఏనుగుతో సేవకులు తిరిగొచ్చారు. ఇప్పుడు ఏనుగుని జోరుగా పరిగెత్తించాలి. వద్దు వద్దు, ఇవి ఏనుగు కాళ్ళు. మెల్లగా నడిపించినా కూడా తల ముక్కలైపోతుంది. ఒరే గణేష, ఇతను రామలింగుడు కాదనుకుంటున్నాను. రామలింగి కాడా? కాడు. ఇలాగే ఎలా అవ్వగలుగుతుందబ్బా? మనమే కదా అతని భూమిలో కప్పెట్టేసింది. ఇప్పుడు అతని బదులు ఇంకొకరు ఎవరో ఇక్కడ ఉండటం అంత సామాన్యంగా జరిగే పనా? ముందు దగ్గరికి వెళ్ళి చూద్దాం అసలు విషయం ఏమిటో. ఆ? చూసేవా ఇతను రామలింగే కాడు. ఏమయ్యా, ఇక్కడ ఒక మనిషిని మేము కప్పెట్టేసి వెళ్ళామే, అతను ఎక్కడికి వెళ్ళాడు? నువ్వు ఇక్కడ ఎలా వచ్చావో చెప్పు. అప్పుడు కప్పెట్టబడ్డ ఆ మనిషి జరిగిందంతా ఆ సేవకులకిద్దరికీ చెప్పాడు. అది విని ఒక సేవకుడు అన్నాడు, ఇప్పుడు రామలింగే తప్పించుకుని పోయాడన్న విషయం మహారాజు గారు తెలిసిపోయిందంటే ఆయన మనల్ని ఇక్కడ కప్పెట్టేస్తారు. దానికంటే మనం ఇతన్ని ఏనుకాళ్ళ కింద తొక్కించేస్తే సరే. నన్ను చంపితే మీరు ఇంకా పెద్ద సమస్యలో చిక్కుకుపోతారు. అదేలే, ఎందుకంటే అసలు నేరస్తుడేమో పారిపోయాడు. అందుకని మీరు ఒక నిర్దోషిని హత్య చేస్తారా? ఆ? ఈ 2 విషయాలు మహారాజు గారికి తెలియడానికి ఎంతో సమయం పట్టదు. ఒకసారి మహారాజు గారికి ఈ విషయాలు తెలిసిన తర్వాత మహారాజు గారు మిమ్మల్ని ఏం చేస్తారో మీకు తెలుసా? అయ్య బాబోయ్, ఇప్పుడు మనం ఏం చేద్దాం? పద, మనం మహారాజు గారికి నిజం చెప్పేద్దాం. సరే. ఈ మాటలు జరుగుతూ ఉండగా అక్కడికి ఒక వృద్ధుడొచ్చాడు. అతనన్నాడు, ఏమైంది? ఏదైనా సమస్య? ఓసి ఇంతే కదా, చాలా చాలా సరళమైంది. మరి అదేలా? చెబుతా వినండి. మీరింకా భూమిలో కప్పెట్టబడ్డ ఈ మనిషిని వదిలేయండి. తరువాత వెళ్ళి తెరారి రామలింగయ్యని నేల మింగేసిందని రాజుగారికి చెప్పండి. ఇప్పుడు అక్కడ అతని జాడైనా కనిపించడం లేదని చెప్పండి. భలే, ఇది ఎంత చాలా చక్కని ఉపాయం. మంచిది, మంచిది. మహారాజా, ఇవాళ ఒక దుష్టుడు అంతం అవుతాడు. ఈ రోజు మన అందరికీ చాలా ఆనందమైన రోజు. ఇవాళ మనం పండగ చేసుకోవాలి మహారాజా. అవునవును, చేసుకోండి మహారాజా, చేసుకోండి, తప్పక చేసుకోండి. కానీ ఏ అపరాధం గురించి రామలింగయ్యని చంపడం జరిగిందో, ఆ అపరాధం నిజానికి ఎలా జరిగిందో అదైనా తెలుసుకోండి మహారాజా. ఎందుకు? ఏమైంది ఆ రోజు? అయినా నన్ను ఇలా అడగడానికి నువ్వెవరివి? నేను ఒక సాధారణ మనిషిని మహారాజా. కానీ ఇదిగో మీ కోటయ్య గారు ఆ రోజు జరిగినదంతా ఆయన కళ్ళతోనే చూశారు. అవును. ఈయన్ని అడగండి ఏం జరిగిందో. అంటే మహారాజా, ఆ రోజు ఆ సాధు మహాత్ముణ్ణి రామలింగయ్య నీటిలో పడేశాడు. ఆయన మునిగి చనిపోయారు. ఆహా, అలాగా? రామలింగయ్య నీటిలో పడేశాడా? కాదు కాదు కాదు, ఆయన కాదు, ఆయనతో పాటుగా వెళ్ళిన ఒక మనిషి. ఆ మనిషి ఎలా ఉన్నాడు? నిజం ఏమిటో ఉన్నది ఉన్నట్టుగా చెప్పు.
లేకపోతే నిన్ను కూడా ఏనుగు కింద. వద్దు 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 అదు అదు నేను చెప్తాను అంతా చెప్తాను. మహారాజా, రామలింగయ్య వెంట వెళ్ళిన మనిషి పిచ్చివాడు. అంతేకాక సాధువు కూడా మంచివాడు కాదు. ఏంటి? అవును, అతను జనాలకి మత్తు మందు పెట్టి దాచుకునేవాడు. అతని గుట్టు బయట పెట్టడానికి రామలింగయ్య ఆ పిచ్చివాణ్ణి తీసుకుని అక్కడికి వెళ్ళాడు. ఆ మనిషి ఆ సాధువు కారణంగానే పిచ్చివాడయ్యాడు. అతనే పిచ్చితనం వల్ల రెచ్చిపోయి సాధువుని నీటిలోకి తోసేశాడు. అయితే ఈ మాట నువ్వు నాకు అప్పుడే ఎందుకు చెప్పలేదు? ఏం రాజపురోహితులు గారు? లేదు లేదు కాదు మహారాజా, మేము చెప్పబోతూనే ఉన్నాం. చెప్పబోతూనే ఉన్నాం కానీ కానీ ఏమిటి? అతని చావు కోసం ఎదురు చూస్తున్నారా? మహారాజా మహారాజా, రామలింగి నిన్నే అలిమింగేసింది. ఏమిటి? నేల మింగేసిందని చెప్తున్నావా? ఇదేంటి? ఈయన కూడా అప్పుడు అక్కడే ఉన్నారు. సేవకుల మాటలు వినగానే రాజుకి విషయం కాస్త అర్థమైంది. ఆయన ఆనందంగా అన్నారు, మింగేస్తే మింగయ్యనివ్వండి, చచ్చిపోతే చచ్చిపోనివ్వండి రామలింగి అని. ఎందుకు మహారాజా? కాసేపటిలోనే అర్థం అవుతుంది. ఎందుకంటే రామలింగయ్య, ఈ కొత్త రామలింగయ్య ఉన్నాడుగా మన దగ్గర. తెనాలి రామా, మీరు నన్ను ఎలా గుర్తుపట్టారు మహారాజా? రామలింగయ్య, ఈ సేవకుల్ని అడవిలో కలుసుకుని ఇక్కడ నిజానిజాలు నిర్ణయింపజేయడానికి నువ్వు కాకి ఇంకెవరొస్తారయ్యా? భలే, నాకు నా రామలింగయ్య మళ్ళీ దొరికాడు.